4 PM బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 4 PM లో టాప్ 1 న్యూస్ చూద్దాం. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు గలమెత్తారు. అసెంబ్లీని ముట్టడించి నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రేవంత్ పాలనలో పెండింగ్ బిల్లులను మంజూరు చేయడం లేదని వారు మండిపడ్డారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయడమే తాము చేసిన తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తెలు కుదువ పెట్టి మరీ అభివృద్ధి చేస్తే పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులను క్లియర్ చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పోలీసులు మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించిన పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుసుకుందాం. యాసర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించడానికి గల కారణాలేంటి? వారు ఎందుకు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు? ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ శోభన్. సర్పంచులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఇవాళ అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ ఎదురుగా వస్తుండగా పోలీసులు వాళ్ళని అడ్డుకొని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎంత మొరపెట్టుకున్న ప్రభుత్వం స్పందించడం లేదని సర్పంచులు మొరపెట్టుకుంటున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మాజీ సర్పంచులను వారితో పాటు వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకున్న సందర్భాలను మనం చూసాము. రేవంత్ పాలనలో తమ పెండింగ్ బిల్లు మంజూరు చేయడం లేదని సర్పంచులు మండిపడ్డారు. అప్పులు చేసి మరి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడమే తాము చేసిన తప్ప అని తమ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలను మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బిల్లులను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సచివాలయంలో మంత్రులను కలిసినా ముఖ్యమంత్రిని కలిసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ పెండింగ్ బిల్ చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. బిల్లులు చెల్లించే వరకు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. శోభన్, ప్రభుత్వాన్ని అడుగున బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వాన్ని అడుగున అడ్డుకుంటామని వెల్లడించారు. అటు ఆర్థిక ఇబ్బందులతో బిల్లులు రాక మాజీ సర్పంచ్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ ప్రాణాలు పోతున్న ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సర్పంచులు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ప్రభుత్వం కావాలనే తమ బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సర్పంచులు మండిపడుతున్నారు. తమకు వచ్చే బిల్లులను చెల్లించకపోతే తమ పోరాటం ఆపబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేశామని, కానీ ఈ రోజు కాంగ్రెస్ పాలన గ్రామాలు మురికి కూపంలో మారాయని సర్పంచులు తెలుపుతున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి నోచక దివాలా తీసిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్తున్నారు. శోభన్, కానీ యాసర్, మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా మాజీ సర్పంచులు ఇవాళ ప్రజాభవన్ ముందట ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్ పట్ల సంబంధిత అధికారులు ఏమన్నా స్పందించడం జరుగుతుందా? గతంలో కూడా వారు ఇలాంటి నిరసనలు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇంత వేసవిలోనూ వాళ్ళు ఇంత తీవ్ర నిరసన తెలపడం పట్ల సంబంధిత అధికారుల నుంచి ఏమన్నా వివరణ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? శోభన్, ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక నిరసన ప్రభుత్వానికి తెలుపుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా కనిపించడం లేదు. ప్రజాభవన్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అటు మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రిని కానీ సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిల్లులు
కేసీఆర్ హయాంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరైనా ఈ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడి బీఆర్ఎస్ ప్రభుత్వ సర్పంచులను టార్గెట్ చేసి బిల్లులు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము చేసిన అభివృద్ధి పనులు గ్రామాల్లో ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి, కానీ ఇప్పటి కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఎన్నిసార్లు మంత్రులను కలిసినా సీఎంని కలిసినా ఎలాంటి స్పందన లేదు. రాబోయే రోజుల్లో తమ నిరసనను పెద్ద ఎత్తున తెలుపుతామని సర్పంచులు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పోలీసులు అడ్డుకోవడం సరికాదని తమను అరెస్ట్ చేసి హైదరాబాద్ వ్యాప్తంగా తిప్పి షైనాజ్ గంజ్ తరలించారని సర్పంచులు మండిపడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక టాప్ 2 న్యూస్కి వస్తే అంగన్వాడీలు హెల్పర్ల ఆందోళన తారాస్థాయికి చేరింది. 10 నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. 48 గంటల మహాధర్నాకు దిగారు. కలెక్టరేట్ల ఎదుట వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రతను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. రేవంత్ సర్కారు దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. అంగన్వాడీల నిరసనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, అంగన్వాడీల నిరసనలు తెలపడం పట్ల మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? శోభన్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంగన్వాడీలకు కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. వాటిలో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకు 18,000 వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అప్పుడు పిసిసి హోదాలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు భారీ నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదురుగా వంట వార్పు చేపట్టారు. తమకు రావాల్సిన 10 నెలల వేతనం చెల్లించాలని అంగన్వాడీలు భారీ నిరసన చేపట్టారు. సర్కారు దిగొచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని ప్రభుత్వానికి అంగన్వాడీలు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తుంటూ ప్రధానంగా అంగన్వాడీలకు సంబంధించి డిమాండ్ చూస్తే అటు అంగన్వాడీ పిఎంశ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ఆ పథక నిధులను ఐసిడిఎస్ కేటాయించాలి, మొబైల్ కేంద్రాలను రద్దు చేసి పాత విధానంలోనే ఐసిడిఎస్ సేవలు కొనసాగించాలని కూడా చెప్తున్నారు. టీచర్లకు సంబంధించి నెలకు 18,000 వేతనం చెల్లించాలి, అంతేకాకుండా సిబ్బందికి పిఎఫ్ సౌకర్యం కలిగించాలి, అటు ఆ టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ మెనూ ఛార్జీలు పెంచడంతో పాటు అటు పిల్లలకు 5 రూపాయలు, బాలింతలకు గర్భిణులకు సంబంధించి 10 రూపాయలు పెంచాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐసిడిఎస్ ల బలోపేతం కోసం నిధులు పెంచడంతో పాటు పక్క భవనాలు నిర్మించాలి, అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న డిఏలతో పాటు ఇంక్రిమెంట్లు కూడా చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు కూడా చెల్లించాలి, అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్న బెనిఫిట్స్ అమలుకు నోచుకోలేదంటూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం 50 కోట్ల వరకు అవసరమని లెక్కలు వేశారు. అయితే దానికి సంబంధించిన ఫైళ్లు పక్కన పెట్టేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు అటు ఆ అంగన్వాడీలు అటు సంఘ నాయకులకు సంబంధించి తమ డిమాండ్ల పరిష్కారం కోసము ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 48 గంటలుగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే వంట వార్పు కార్యక్రమాలు చేపట్టి అటు ప్రభుత్వానికి తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చేదాక ఉద్యమం ఆగదని కూడా అంగన్వాడీలు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా తమ డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అటు 18,000 అధికారంలోకి రాకముందు 18,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కడం పట్ల అంగన్వాడీలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. టాప్ 4 PM లో టాప్ 3 న్యూస్ చూద్దాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరుబాట పట్టారు. గోదావరి ఖని నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 22 వరకు 6 రోజుల పాటు టూర్ కొనసాగనుంది.
అందులో భాగంగానే రెండో రోజు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ సర్కారు మోసాలపై అన్ని వర్గాల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వెంటే ఉంటామని సబ్బండ వర్ణాల ప్రజానికం తేల్చి చెబుతున్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేస్తున్నారు. కోరుకంటి చందర్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, కోరుకంటి చందర్ పాదయాత్ర రెండవ రోజు కొనసాగింది. సబ్బండ వర్ల నుంచి విశేష ఆదరణ కూడా లభిస్తోంది. మొత్తంగా 6 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను నిర్వహిస్తూ ఎండిన గోదావరిని రైతుల సమస్యలన్నీ కూడా వివరిస్తూ గోదావరి కనిటు ఎర్రవెల్లి 180 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ యొక్క మహా పాదయాత్ర ఈ రోజు రెండవ రోజు కూడా ఘనంగా కొనసాగుతుంది. విశేష స్పందన అయితే ప్రజల నుండి, రైతాంగం నుండి కూడా, ఆ సబ్బండ వర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా విశేష స్పందన అయితే పాదయాత్రకు వస్తుంది. ప్రస్తుతం రెండవ రోజుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి అయితే పూసాల గ్రామానికి అయితే రెండవ రోజు పాదయాత్ర అయితే చేరుకుంది. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కాస్త వీళ్ళంతా కూడా ఉపశమనం తీసుకుంటారు. మళ్ళీ యథావిధిగా సాయంత్రం పూట రాత్రి 9 గంటల వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా ముగించుకొని కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ప్రవేశించనుంది. మొత్తంగా 17వ తారీఖు అంటే నిన్నటి నుండి 22వ తారీఖు వరకు కూడా మొత్తంగా 6 రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర, ఈ యొక్క మహాపాదయాత్ర అయితే కొనసాగనుంది. మహాపాదయాత్రకి అయితే పెద్ద ఎత్తున కూడా ప్రజలు బ్రహ్మవరదం పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రధాన రహదారి వెంట కూడా పూలమాలలు వేస్తూ, పూలు జల్లుతూ, మంగళహారులతోటి మహిళలు కూడా నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలను ఇప్పటికే సబ్బండ వర్గాలన్నీ కూడా గమనించాయి. కాంగ్రెస్ యొక్క వక్రబుద్ధి అంతా కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలో భాగంగా కాళేశ్వరం బలైపోయింది. బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కేసీఆర్ గారిని బదనాం చేసే ఏకైక ఉద్దేశం, ఒకే ఒక లక్షణం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా నాశనం చేయడం జరిగింది. లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. దీంతో గోదావరి అంతా కూడా ఎండిపోయింది. ఎండిన గోదావరి తో సాగునీళ్ళు అందక రైతాంగం గుండా ఉక్కిరి విక్రైతున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి బీఆర్ఎస్ పాలనలో రైతులకు పెద్దపీట వేసి రైతులను కళ్ళల్లో పెట్టుకుని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నేత కేసీఆర్ వారు ఒకవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మరొక వైపు అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని అయితే ఎక్కడికక్కడ నిలదీస్తూ, ఎండగడుతూ తమ యొక్క ఆవేదనను స్వచ్ఛందంగా ప్రజలు, రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క మహాపాదలో కోరుకంటి చంద్ర గారికి కలుస్తూ వారికి వందనాలు చేస్తూ కూడా కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉంది, మేము ఈ రోజు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క బాధను కూడా వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం ఈ యొక్క పాదయాత్రలో. అలాగే వచ్చేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళీ మా యొక్క కేసీఆర్ గవర్నమెంట్ రానుంది ఖచ్చితంగా అంటూ కూడా వారంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒక వైఖరి అంతా కూడా స్పష్టంగా తేట తెల్లమైపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ కుంగిన సాకునే చూంచి మొత్తం ప్రాజెక్టుని బదనాం చేసినటువంటి అదే కాంగ్రెస్ నాయకులు ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సురక్షితంగానే ఉందంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలతో తేట తెల్లమైపోయింది కాంగ్రెస్ నాయకుల యొక్క వక్రబుద్ధి అంటూ కూడా సబ్బండ వర్గాల నుండి అయితే మనకైతే విశేష స్పందన అయితే వస్తుంది. కాంగ్రెస్ కావాలని గోదావరిని ఎండబెట్టి ఇప్పటికీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా టేలెంట్ ప్రాంతాలు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందక ఇప్పటికే సుమారు 10,000 ఎకరాల పంటలు కూడా ఇప్పటికీ ఎండిపోయిన పరిస్థితి. మరొక వారం రోజులు గడిస్తే కనుక మరొక 30,000 ఎకరాల పైచీలకు పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా సంకేతాలు కూడా వస్తున్నాయి. రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రిని, ముత్తారం, ఓడేడు, అలాగే ఈ కాల్వ శ్రీరాంపూర్ వంటి మండలాల్లో కూడా గత 4 మండలాల్లో కూడా ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. రైతులు ఆ పంటలు కూడా ఇక చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో పశువులకు మేతగా బర్రెలకు, గొర్రెలకు కూడా మేత వేసుకోవడానికి పంట పొలాల్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి. శోభన్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. టాప్ 4 PM టాప్ 4 న్యూస్ చూద్దాం. భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత, ఆన్ డాకింగ్లు పూర్తి అయ్యాయని ప్రకటించింది నాసా.
ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చునని తెలిపింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో దాదాపు 9 నెలల పాటు స్పేస్లో చిక్కుకుపోయిన సునీత, బుచ్ విల్మోర్లు కొద్ది గంటల్లో భూమికి చేరనున్నట్టు వెల్లడించింది. వీరి కోసం స్పేస్లోకి వెళ్లిన క్రూ డ్రాగన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టారని, భారత కాలమాన ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ క్లోజ్ అయిందని తెలిపింది. సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే ప్రక్రియపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేందర్ నాయుడు తెలుసుకుందాం. జితేందర్, చెప్పండి. శోభన్, బోయింగ్ స్టార్ లైన్ వ్యోమనౌకలో 8 రోజుల పాటు సాగే పరీక్ష యాత్ర కోసం వెళ్లిన విలియమ్స్ వ్యోమగామి ఎవరైతే సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బచ్ విల్మోర్ ఇద్దరు కూడా 8 రోజుల పాటు సాగే ఈ పరీక్ష యాత్ర కోసం పోయినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల నిరవధికంగా వాయిదా పడడం జరిగింది. అయితే దానికి సంబంధించి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఓమెనెక్లో ఫ్లోరిడా తీరంలో రేపు ఉదయం రానున్నది. అయితే దానికి సంబంధించిన ప్రక్రియ మాత్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే జూన్ 5, 2024లో బోయింగ్ స్టార్ లైనర్ తొలి మానవ సహిత యాత్రలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా చేరుకోవడం జరిగింది. ఇది స్వల్పకాలిక పరీక్ష యాత్ర అని అప్పటికే నాసా కూడా ప్రకటించడం జరిగింది. కానీ 8 రోజుల్లోనే వారు తిరిగి వస్తారని చెప్పడం కూడా జరిగింది. అయితే దాంట్లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఆగిపోవడం జరిగింది. అక్కడ అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొత్తం ప్రణాళికలు కూడా అయితే అంతకుముందుకు వేసుకున్న ప్రణాళికలకు కూడా బ్రేక్ పడడం జరిగింది. అయితే హీలియం లీక్లు, ప్రొపల్షన్ వ్యవస్థల లోపాల కారణంగా స్టార్ లైనర్ సురక్షితంగా తిరిగి రాలేదని నాసా గుర్తించడం జరిగింది. దానివల్ల సెప్టెంబర్ 2024లో స్టార్ లైనర్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి పంపాలని నాసా నిర్ణయించింది. అప్పటి నుంచి విలియమ్స్, విల్మోర్లు ఇద్దరు కూడా అక్కడ అంతరిక్షంలోనే ఉండిపోవడం జరిగింది. శోభన్. రైట్ జితేందర్, థ్యాంక్ యూ.